chemical bonding. So this belongs to the chemistry part. So it is a very interesting topic about we will learn about how the compounds are being combined together, how they are being attached together. That will be discussing here in the chemical bonding chapter. And this is a Telugu version video. So the English version video I have done it before. So if you go to the playlist, there you can see it. So chemical bonding. So chemical bonding అనేది ఏంటంటే it is the force of attraction. It is a force of attraction between any two atoms or a group of atoms is said to be called as chemical bonding. Okay, so ఏదైనా సరే మనకు ఆటమ్స్ అంటే తెలుసు. సో ఆటమ్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో ఆటమ్స్ ఆర్ ద స్మాలెస్ట్ పార్టికల్ విచ్ కెనాట్ బి డివైడెడ్. సో ఇవన్నీ మనకు తెలుసు. సో ఈ ఆటమ్స్ అనేటివి మిడిల్ ఏముంటుందంటే మనకి న్యూక్లియస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అనదర్ ఆటమ్ తీసుకుని అనదర్ ఆటంలో కూడా న్యూక్లియస్ ఉంటుంది. అయితే ఈ టూ ఆటమ్స్ మధ్య ఉన్నటువంటి ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఈ టూ ఆటమ్స్ ఏమవుతాయంటే కంబైన్ అవుతాయి అన్నమాట. సో టూ ఆటమ్స్ కంబైన్ అయిపోయి ఒక మాలిక్యూల్ కానీ ఒక కాంపౌండ్ కానీ ఫామ్ అవుతుంది. సో దిస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ సెడ్ టు బి కాల్డ్ యాజ్ కెమికల్ బాండ్. సో దానినే మనం ఏం చెప్పుకుంటాం ఇక్కడ కెమికల్ బాండ్గా చెప్పుకుంటాం. అండ్ దిస్ కెమికల్ బాండ్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. సో వన్ ఈజ్ ద అయానిక్ బాండ్ and another one is the covalent bond. సో అయానిక్ బాండ్ అండ్ కోవలెంట్ బాండ్. సో అయానిక్ బాండ్కి కోవలెంట్ బాండ్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో అయానిక్ బాండ్ పేరులోనే ఉంది మనకు అయాన్ అంటే ఇది అయాన్స్ మధ్య ఫామ్ అయినటువంటి బాండ్ అనమాట. ఓకే, సో అయానిక్ బాండ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ బాండ్ విచ్ ఫార్మ్స్ బిట్వీన్ ద అయాన్స్. సో వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ అయాన్స్. వన్ ఈజ్ అ పాజిటివ్ అయాన్ which is called as cation, and another one is a negative ion which is called as anion. Now the force of attraction of the positive ion and negative ion combine together to form a compound. Now that force of attraction is said to be called as ionic bond. Okay, so దీని ఏం చెప్పుకోవచ్చు అంటే మనం, so it is a bond which made by the transfer of electrons. So it is done by the transfer of electrons. So ఇది ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ వల్ల జరిగేటువంటి అయానిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ వల్ల జరిగేటువంటి బాండ్ కాబట్టి దీన్ని అయానిక్ బాండ్గా చెప్పుకున్నాం. ఓకే, సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ బేసిక్స్ తెలుసుకుని తర్వాత దీంట్లోకి వెళ్ళిపోదాం. అండ్ కోవలెంట్ బాండ్ వచ్చేసి దీన్ని మనం కోవాలెంట్ అంటాం. కోవాలెంట్ మీన్స్ దట్ మీన్స్ షేరింగ్. సో ఇక్కడ ఏమంటామంటే షేరింగ్ అనమాట. సో ఇక్కడ ఏం షేరింగ్ అవుతుందంటే ఎలక్ట్రాన్స్ షేరింగ్ అవుతాయి. సో ద ఎలక్ట్రాన్ షేరింగ్ అయిపోయి రెండు బాండ్గా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇందులో ఉన్నటువంటి టూ ఆటమ్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏమవుతాయంటే రెండు ఒకటి షేరింగ్ అవుతాయి. సో ఆ షేరింగ్ చేసుకునేటువంటి వాటి మధ్య ఫామ్ అయ్యేటువంటి బాండ్ని మనం ఏమంటాం ఇక్కడ కోవాలెంట్ బాండ్ అని చెప్పి అంటాం. ఓకే, సో అయానిక్ బాండ్ వచ్చేసి మనకు మెటల్స్కి నాన్ మెటల్స్కి మాత్రమే జరుగుతుంది. సో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో మీకు అర్థమైపోతుంది నేను ఎందుకు మెటల్స్ అటుపక్క రాస్తాను, ఎందుకంటే ఆల్ మెటల్స్ కమ్స్ అండర్ క్యాటయాన్ అంటే అన్ని పాజిటివ్ చార్జెస్ అనమాట. ఆల్ నాన్ మెటల్స్ కన్సిస్ట్ యానయాన్ నెగిటివ్ అనమాట. ఓకే, సో ఇది మెటల్స్కి నాన్ మెటల్స్కి మధ్య ఫామ్ అయ్యే బాండ్ కాబట్టి మనం అయానిక్ బాండ్గా చెప్పుకుంటాం. కోవాలెంట్ బాండ్కి వచ్చేసి ఇది మెటల్స్కి నాన్ మెటల్స్కి ఫామ్ కాదు, ఇది ఒక్కొక్కసారి కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మెటల్స్కి నాన్ మెటల్స్కి ఇన్ రేర్ కేసెస్లోను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నాన్ మెటల్స్కి మధ్య ఫామ్ అవుతుంది. సో నాన్ మెటల్స్ అంటే ఎగ్జాంపుల్కి ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఇంకొక ఆక్సిజన్తో కంబైన్ అయిపోయి అంటే వాటి మధ్య ఎలక్ట్రాన్ షేరింగ్ జరిగి O2 అనేది ఫామ్ అవుతుంది. సో ఇది నాన్ మెటల్ అనమాట ఆక్సిజన్ అనేది. సో ఇది కోవాలెంట్ బాండ్. ఓకే, అయానిక్ బాండ్ అండ్ కోవలెంట్ బాండ్. సో అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్ వీటి గురించి డిస్కస్ చేసుకునే ముందు మనకు ఫస్ట్ తెలియాల్సినటువంటి ఏంటంటే లూయిస్ డాట్ స్ట్రక్చర్. సో లూయిస్ డాట్ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ఆక్టెట్ రూల్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఆక్టెట్ రూల్.
సో ఆక్టెట్ రూల్ అనేది ఏంటంటే ద టెండెన్సీ ఆఫ్ an atom to lose or gain electron to obtain 8 electrons in its outermost orbit. So ఇది ఆక్టెట్ రూల్ సంబంధించిన డెఫినేషన్ అన్నమాట. outermost orbit or outermost shell గా చెప్పుకోవచ్చు. So it is a tendency of an atom to lose or gain an electron to obtain 8 electrons in its outermost orbit. So 8 electrons ఫామ్ అవ్వాలి. సో outermost orbit లో 8 electrons ఉండాలి. సో ఆ 8 electrons కూడా ఎలా రావాలంటే ఎలక్ట్రాన్స్ ఉన్న ఎలక్ట్రాన్స్ లూజ్ అవ్వాలా లేదంటే కొత్త ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వాలి. దీనినే మనం ఆక్టెట్ రూల్గా చెప్పుకుంటాం. అప్పుడు బాండ్ ఫార్మేషన్కి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే, సో అసలు ఈ లూజ్ అయినప్పుడు గెయిన్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుంది అంటే చూద్దాం. క్యాటయాన్. సో క్యాటయాన్కి మనం ఏం ఛార్జ్గా చెప్పుకోవచ్చు అంటే పాజిటివ్ ఛార్జ్ చెప్పుకుంటాం. క్యాటయాన్ ఈజ్ ఏ పాజిటివ్ ఛార్జ్. సో క్యాటయాన్ విచ్ ఈజ్ ఏ పాజిటివ్ ఛార్జ్. మరి క్యాటయాన్ ఎలా ఫామ్ అవుతుంది? సో క్యాటయాన్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సోడియం తీసుకుంటున్నాం. సోడియం విత్ ద సింబల్ ఈస్ Na, అటామిక్ నెంబర్ 11. సో వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. సో ప్రతిది కెమిస్ట్రీ అనగానే మాకు మెయిన్ ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అది పక్కాగా వస్తేనే మనం ఎటువంటి సిచ్యువేషన్ అయినా కెమిస్ట్రీలో మనం ఫేస్ చేయగలుగుతాం. సో 1s2, 2s2, 2p6, 3s1 ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో అవుటర్మోస్ట్ ఆర్బిట్లో టోటల్ ఎలక్ట్రాన్స్ 2 + 2 4, 4 + 6 10, 10 + 1 11. సో కంప్లీట్ 11 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ ఆర్బిట్. 1s అన్నారు కాబట్టి ఫస్ట్ ఆర్బిట్ అంటే కేషియల్కి సంబంధించింది. 2s2, 2p6 అంటే ఇది 2లో ఉందంటే ఇది సెకండ్ ఆర్బిట్ అనమాట, ఎల్ షెల్కి సంబంధించింది. 3s1 అంటే ఇది థర్డ్ ఆర్బిట్. ఓకే, సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో అంటే ఏముంది 3s1 ఉంది. ఓకే, ఇప్పుడు ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్కి 8 ఎలక్ట్రాన్స్ రావాలి. మరి ఈ 8 ఎలక్ట్రాన్స్ రావాలంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకెన్ని యాడ్ చేయాలంటే మనం 7 అనేటువంటిది యాడ్ చేయాలి. మరి 7 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయడం కంటే ఉన్న ఈ యొక్క ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసామనుకోండి, రిమూవ్ చేస్తే ఇంకేం మిగులుతుంది మనకు ఒకసారి ఆలోచించండి. 1s2, 2s2, 2p6 ఇంకా 3s ఉండదు ఎందుకంటే వెళ్ళిపోయింది కాబట్టి. ఓకే, సో ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్. సో మనకు కావాల్సింది 8 ఎలక్ట్రాన్స్ కదా. ఇప్పుడు ఇది అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అయిపోయింది, అందులో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది. అంటే మనకు 7 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయడం కంటే ఉన్న ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం ఈజీ. సో కాబట్టి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో మనకు 8 ఎలక్ట్రాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సోడియంకి ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయిపోయింది. ఒక ఎలక్ట్రాన్ లూజ్ అవ్వడం వల్ల అది ఏగా ఫామ్ అయిందంటే క్యాటయాన్గా ఫామ్ అయింది. ఓకే, సో లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫామ్ పాజిటివ్ ఛార్జ్ అంటే Na+గా ఫామ్ అవుతుంది. మరి Na+గా ఎందుకు ఫామ్ అవుతుంది అంటే చూడండి, మనకి Na+గా ఎందుకు ఫామ్ అవుతుందంటే మనకు సోడియంలో 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవునా, అంటే 11 ఎలక్ట్రాన్స్ 11 ప్రోటాన్స్ ఉన్నాయి. మనం ఏం చేసాం, ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసాం అవునా. సో ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే అందులో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, 10 ఉంటాయి. ప్రోటాన్స్ మనం ఎటువంటి ఏం చేయడం లేదు కాబట్టి ఏం రిమూవ్ చేయడం లేదు, యాడ్ చేయడం లేదు కాబట్టి 11 ప్రోటాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్లో ఎవరు ఎక్కువగా ఉన్నారు, ఇక్కడ ప్రోటాన్సే ఎక్కువగా ఉన్నారు. ఓకేనా, హౌ మెనీ టైమ్స్ ఎక్కువగా ఉంది, 1 టైం ఎక్కువగా ఉంది. అందుకే దీనికి సోడియంకి Na+1గా రాస్తాం. ఓకేనా, అదేవిధంగా ఒకవేళ అల్యూమినియం తీసుకున్నాం అనుకోండి, అల్యూమినియం అటామిక్ నెంబర్ 13. సో 1s2, 2s2, 2p6, 3s2, 3p1 ఇది అల్యూమినియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఫస్ట్ షెల్, సెకండ్ షెల్ అండ్ థర్డ్ షెల్. ఓకే, సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 + 1 3 ఉన్నాయి కాబట్టి 3 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు
మనకు కావాల్సిన 8 ఎలక్ట్రాన్స్. ఈ 8 ఎలక్ట్రాన్స్కి ఇక్కడ మనం ఏం చేయాలంటే 5 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి నార్మల్గా అయితే. కానీ 5 యాడ్ చేయడం కంటే 3 రిమూవ్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనకు అవుటర్ మోస్ట్ ఆర్బిట్ 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి కాబట్టి. ఇప్పుడు అల్యూమినియంకి ఏం చేస్తామంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తాం. అప్పుడు అల్యూమినియం ఏమవుతుంది, Al ప్లస్ 3గా మారుతుంది. ఎందుకంటే అల్యూమినియంకి 13 ఎలక్ట్రాన్స్ అండ్ 13 ప్రోటాన్స్ ఉంటాయి, అవునా. సో 3 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే మనకు 10 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ప్రోటాన్స్ ఎటువంటి రిమూవ్ చేయడం కాబట్టి 13 ప్రోటాన్స్ ఉంటుంది. సో ప్రోటాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ ఛార్జ్ అండ్ పాజిటివ్ ఛార్జ్, అండ్ అందులో ఎలక్ట్రాన్స్తో పోల్చుకుంటే ప్రోటాన్స్ 3 టైమ్స్ ఎక్కువగా ఉంది కాబట్టి, అంటే 3 ఎక్కువగా ఉంది కాబట్టి సో +3గా రాసుకుంటాం. సో ఈ విధంగా మనకు క్యాటయాన్స్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో క్యాటయాన్స్ ఫామ్ ఓన్లీ ఫర్ మెటల్స్కి మాత్రమే ఫామ్ అవుతుంది. ఓకే, సో మెటల్స్ అంటే ఏవి అంటే ఫస్ట్ ఏ గ్రూప్, సెకండ్ ఏ గ్రూప్, థర్డ్ ఏ గ్రూప్ అండ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో కొన్ని వస్తాయి. ఒక డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు దాన్ని, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో ఇవి మనకు మెటల్స్గా ఫామ్ అయ్యేటువంటి గ్రూప్స్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇంకపోతే యానియాన్స్. సో యానియాన్స్ ఎలా ఫామ్ అవుతాయి? సో యానియాన్స్ అనేటివి ఏ ఛార్జ్ అంటే నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతాయి. సో ఇవి ఎలా ఫామ్ అవుతాయి అంటే బై గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో బై గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఫామ్ అవుతుంది కాబట్టి దెన్ వి కాల్ దిస్ యాజ్ యానియాన్. ఇదైతే క్యాటయాన్స్లో మనం ఏం చేస్తాం, లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ యానియాన్స్లో గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, క్లోరిన్ తీసుకున్నాం. క్లోరిన్ అటామిక్ నెంబర్ 17. సో 17 రాస్తారు అనుకోండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏం రాస్తామంటే 1s2 2s2 2p6 3s2 and 3p5. సో ఇది ఫస్ట్ ఆర్బిట్, ఇది సెకండ్ ఆర్బిట్ విచ్ ఇస్ 8 ఎలక్ట్రాన్స్ అండ్ థర్డ్ ఆర్బిట్ విచ్ ఇస్ 7 ఎలక్ట్రాన్స్. సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ రావడానికి అంటే 8 ఎలక్ట్రాన్స్ రావడానికి ఏం చేస్తాం, ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాం. ఇందులో ఒక 7 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే 8 వస్తాయి. కానీ ఆ 7 రిమూవ్ చేయడం కంటే ఒకటి యాడ్ చేస్తే 8 వచ్చేస్తాయి కదా. అప్పుడు లాస్ట్కి వచ్చేసరికి అంటే ఇది 8కి వచ్చేస్తాయి కాబట్టి, అంటే +1 ఒకటి యాడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు క్లోరిన్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే క్లోరిన్ -1 అవుతుంది. అప్పుడు దీన్ని ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవచ్చు అంటే 1s2 2s2 2p6 3s2 3p6. ఇది క్లోరిన్ అంటే క్లోరిన్ యానియాన్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ మనం -1 రాస్తాం. సో ఇంతకుముందు లాగానే, సో క్లోరిన్కి అటామిక్ నెంబర్ 17. సో 17 ఎలక్ట్రాన్స్ అండ్ 17 ప్రోటాన్స్ ఉంటాయి, అవునా. సో ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాం కాబట్టి మనకు 18 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ప్రోటాన్స్లో ఎటువంటి చేంజ్ లేదు కాబట్టి 17 ప్రోటాన్స్ ఉంటాయి. సో ఎవరు ఎక్కువగా ఉన్నారు, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి Cl- రాస్తాం. అందులో ప్రోటాన్స్తో పోల్చుకుంటే ఎలక్ట్రాన్స్ ఒకటి ఎక్కువగా ఉంది కాబట్టి 1 అంటే Cl-1. అదేవిధంగా ఆక్సిజన్ చూద్దాం. ఆక్సిజన్ సో O8. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4 4. సో 1s2 2s2 2p4. సో ఫస్ట్ ఆర్బిట్ 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్ 6 ఎలక్ట్రాన్స్. సో సెకండ్ ఆర్బిట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో మనకు 8 ఎలక్ట్రాన్స్ రావడానికి 2 ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాం, ఇందులో యాడ్ చేస్తాం. సో యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 1s2 2s2 2p6గా అయిపోతుంది. అప్పుడు ఇదేమవుతుందంటే O-2గా అవుతుంది. ఎందుకంటే ఆక్సిజన్కి 8 ఎలక్ట్రాన్స్ అండ్ 8 ప్రోటాన్స్ ఉంటాయి. సో 2 యాడ్ చేసాం కాబట్టి 10 ఎలక్ట్రాన్స్ అండ్ 8 ప్రోటాన్స్, అందులో ఎటువంటి చేంజ్ లేదు. సో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ ఛార్జ్, అండ్ ప్రోటాన్స్తో పోల్చుకుంటే ఎలక్ట్రాన్స్ 2 ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2. సో O-2. సో ఈ విధంగా మనకు యానియాన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అండ్ యానియాన్స్ అనేటివి ఓన్లీ ఫర్ నాన్ మెటల్స్ మాత్రమే కన్సిడర్ ఫామ్ అవుతాయి. అంటే నాన్ మెటల్స్ మాత్రమే ఈ యానియాన్స్ అనేటువంటిది ఫామ్ అవుతాయి. క్యాటయాన్స్ వచ్చేసి మెటల్స్కి మాత్రమే ఫామ్ అవుతాయి. సో దిస్ ఇస్ హౌ ద ఫార్మేషన్ ఆఫ్ యానియాన్ అండ్ క్యాటయాన్.
Now let us discuss about Lewis dot structure. So Lewis dot structure కి వెళ్ళే ముందు మనకు valency and valency electrons అంటే ఏంటో తెలియాలి. సో valency and valency electrons. సో valency and valency electrons రెండు డిఫరెంట్, రెండు సేమ్ కాదు. సో valency electrons అంటే ఏంటంటే the capacity, the combining capacity చెప్పుకోవచ్చు. సో it can be called as the combining capacity of an atom. So the combining capacity of an atom is called as valency గా చెప్పుకుంటాం, the combining capacity of an atom. But valency electrons అంటే ఏంటంటే electrons present in outermost orbit. సో outermost orbit లో number of electrons ఎన్నైతే ఉంటాయో వాటిని మనం valency electrons గా చెప్పుకుంటాం. ఓకే, సో valency మీన్స్ ఇట్ ఈస్ ద కంబైనింగ్ కెపాసిటీ. సో దీనికి ఏమొస్తుందంటే వీటి యొక్క వాల్యూస్ +1, +2, +3, ఓకే, అదేవిధంగా -3, -2, -1 అనేటువంటి ఈ విధంగా వ్యాలెన్సీస్ వస్తాయి. కానీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్కి వచ్చేసరికి వీటికి ప్లస్ మైనస్ ఏం లేదు, అంతా 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇలా ఉంటాయి, 1 to 8 వరకు ఉంటాయి. ఓకే, సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే వీటికి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి అన్ని రాయడం. కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ సెడ్ టు బి కాల్డ్ యాజ్ వ్యాలెన్సీ. అంటే అవి కంబైన్ అయినప్పుడు అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతాయి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయింది. సో దీని యొక్క క్లోరిన్ యొక్క వ్యాలెన్స్ ఏంటంటే -1. ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయింది కాబట్టి ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ -2. అదేవిధంగా సోడియం ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయింది, అందుకే దీనికి Na+1. అల్యూమినియం 3 ఎలక్ట్రాన్స్ లూజ్ అని, అందుకే అల్యూమినియంకి +3. సో వీటిని మనం వ్యాలెన్సీస్ అంటాం. సో వీటిని అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసి చెప్పేదాన్ని మనం వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నియాన్ తీసుకుందాం. నియాన్ అటామిక్ నెంబర్ 10. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2, 2s2, 2p6. ఓకే, సో టోటల్ 10 ఎలక్ట్రాన్స్ సరిపోయినాయి. సో ఫస్ట్ ఆర్బిట్లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2, సెకండ్ ఆర్బిట్లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ ఈస్ 6 + 2 టోటల్ 8. సో 8 + 2 10. అంటే ఇప్పుడు ఈ నియాన్లో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఏది, ఇది సెకండ్ ఆర్బిట్. ఇందులో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు మనం 6 మాత్రమే చూడకూడదు. అంటే ఇదంతా కంప్లీట్గా సెకండ్ ఆర్బిట్ కాబట్టి దీని మొత్తాన్ని ఏమని చెప్పుకుంటామంటే మనం అవుటర్ మోస్ట్ ఆర్బిట్గా చెప్పుకుంటాం. ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయంటే 8. సో కాబట్టి నియాన్కి outer most orbit లో number of electrons in ఉన్నాయంటే 8, అంటే valency electrons 8. ఇప్పుడు దీనికి లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఎలా గీస్తామంటే లూయిస్ డాట్ స్ట్రక్చర్ వచ్చేసి valency electron బేస్ చేసుకుని గీస్తాం. సో ఇది నియాన్, ఈ విధంగా సింబల్ రాస్తాము. సో దీనికి లూయిస్ డాట్ స్ట్రక్చర్ పరంగా ఎలా గీసుకోవాలంటే as we have 8 electrons, so we have to put 8 dots around them. 8 డాట్స్ పెట్టుకోవాలి. సో డాట్స్ అని పెట్టుకోవచ్చు లేదా స్టార్ అని పెట్టుకోవచ్చు, మనకి ఏది అవైలబుల్గా క్లియర్గా అయితే కనిపిస్తుందో అది. నేనైతే స్టార్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే మీకు క్లియర్గా అపియరబుల్ అవుతుంది అన్నమాట. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఈ విధంగా ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ అంటే అప్ డౌన్ లెఫ్ట్ రైట్ ఈ విధంగా 4 సైడ్స్ వచ్చేటువంటి డాట్స్ వేసుకుంటే అదే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 8 ఉన్నాయి కాబట్టి 8 గీసుకున్నాం. అది కూడా నేను ఇప్పుడు ఏ విధంగా అయితే స్పెసిఫిక్ ఆర్డర్ తీసుకున్నానో అదే స్పెసిఫిక్ ఆర్డర్లో గీయాలన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే మెగ్నీషియం తీసుకుందాం. మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s2. సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ 2, సెకండ్ ఆర్బిట్ 8, థర్డ్ ఆర్బిట్ 2. ఇప్పుడు చెప్పండి మెగ్నీషియంకి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని? ఎస్ 2. సో కాబట్టి లూయిస్ డాట్ స్ట్రక్చర్ ప్రకారం ఎన్ని డాట్స్ వేయాలి మనం? ఎస్ 2 డాట్స్ వేయాలి. సో మెగ్నీషియం Mg1, 2, దట్స్ ఇట్, అయిపోయింది. అదేవిధంగా ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. సో
ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p4. సో ఫస్ట్ ఆర్బిట్లో 2, సెకండ్ ఆర్బిట్లో 4 + 2 6. ఇప్పుడు ఆక్సిజన్కి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీనికి మనం 6 డాట్ స్ట్రక్చర్స్ గీస్తాం. 1 2 3 4 5 6. ఇది ఆక్సిజన్ యొక్క డాట్ స్ట్రక్చర్గా చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ సో ఈ విధంగా ఏ ఎలిమెంట్కైనా సరే మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసిన తర్వాత అవుటర్మోస్ట్ ఆర్బిట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని డాట్స్ వేసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్గా ఒక జింక్ తీసుకుందాం. జింక్ అటామిక్ నెంబర్ 30. ఓకే, సో దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10. సో టోటల్ 30 ఎలక్ట్రాన్స్ వచ్చుంటాయి చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆర్బిట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2, సెకండ్ ఆర్బిట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 8, థర్డ్ ఆర్బిట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 8ఆ? నేను 18 చెప్తాను. ఓకే, సో ఫోర్త్ ఆర్బిట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 2. మరి ఈ 3d ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ 3d అంటే 3d అంటే 3 వచ్చింది. 3 అంటే దేనికి సంబంధించింది? ఇది థర్డ్ ఆర్బిట్కి సంబంధించింది. సో ఇది ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్ అండ్ ఫోర్త్ ఆర్బిట్. సో ఇప్పుడు మనం రాసినటువంటి ఈ 3d10 ఏదైతే ఉందో ఈ 3d10 థర్డ్ ఆర్బిట్కి సంబంధించింది. అందుకే నేను ఇక్కడ ఏం రాశానంటే 18 ఎలక్ట్రాన్స్ రాశాను. సో 6 + 2 8, 8 + 10 18 ఎలక్ట్రాన్స్ రాశాం. ఇప్పుడు అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఏది వస్తుంది మనకు? ఎస్, 4s2 వస్తుంది. ఓకే, సో 4s2 రాసాం కాబట్టి అందులో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 2. సో కాబట్టి దీనికి మనం జింక్ ఇలా రాసి Zn1 2n రాస్తాం. సో ఈ విధంగా మనం ఎటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయగలుగుతాం అనమాట. హీలియం తీసుకుని అనుకోండి, హీలియం అటామిక్ నెంబర్ 2. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2నే. సో కాబట్టి హీలియంకి విధంగా 2 డాట్స్ ప్లేస్ చేసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా ఏ ఎలిమెంట్ తీసుకున్నా మీరు అటామిక్ నెంబర్ తెలిసి ఉండాలి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయండి, దాన్ని చుట్టూ డాట్స్గా వేసుకోండి. ఓకే, సో ఇది లూయిస్ డాట్ స్ట్రక్చర్ గీయాల్సినటువంటి ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ అండ్ మెథడాలజీ అనమాట. ఓకే, సో ఎగ్జామ్కి 2 మార్క్స్కి లేదా 1 మార్క్కి అడిగేటువంటి ఛాన్స్, అంటే లూయిస్ డాట్ స్ట్రక్చర్ పైన స్పెసిఫైగా అడిగి గీమని చెప్పేటువంటి ఏదైతే ఉందో అడిగేటువంటి ఛాన్సెస్ అనమాట లూయిస్ డాట్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఒకసారి మనం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ టేబుల్ ఏదైతే ఉందో ఒకసారి మనం రివైజ్ చేద్దాము. సో ఆల్రెడీ మీ టెక్స్ట్ బుక్లో ఉంది. సో ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్, థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్, they lose the electrons and they form +1 +2 +3. And the fifth group elements, sixth group element, seventh group element, so they lose the electrons and they form as -3 -2 -1. And the magic octet, that is the eighth group elements, so దీనికి వ్యాలెన్సీ సేమ్ ఉండదు. సో దీనికి వ్యాలెన్సీ ఏంటంటే 0. అంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్ వీటన్నిటిని ఏమంటారంటే నోబల్ గ్యాసెస్ అంటాం. సో నోబల్ గ్యాసెస్ అంటే అవి వేటితోనో కంబైన్ కావు. మెటల్స్ నాన్ మెటల్స్తో కంబైన్ అవుతాయి, నాన్ మెటల్స్ మెటల్స్తో కంబైన్ అవుతాయి. సో నాన్ మెటల్స్ వేరే నాన్ మెటల్తో కూడా కంబైన్ అవుతుంది. కానీ నోబల్ గ్యాసెస్ అనేటివి వేటితో కంబైన్ కాదనమాట. ఓకే, అవి ఐడియల్గా ఉంటుందన్నమాట. అందుకే వాటిని ఇన్నట్ గ్యాసెస్ అని నోబల్ గ్యాసెస్ అని చెప్పి అంటాం. ఓకే, సో సోడియంకి +1 +2 +3 వీటికి ఏమొస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నైట్రోజన్ తీసుకున్నాం అనుకోండి. సో నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసే మనకు 1s2 2s2 2p3 వస్తుంది, అవునా. సో దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2, ఇందులో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 5. సో 3 + 2 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో. అయితే మనకు 3 ఎలక్ట్రాన్స్ అంటే 8 ఎలక్ట్రాన్స్ రావడానికి మనకు 3 కావాలి కాబట్టి ఇందులో 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది n-3 అంటే -3 అనేది ఏంటంటే ఇక్కడ వ్యాలెన్సీ అనమాట. అదేవిధంగా ఆక్సిజన్, అదేవిధంగా ఫ్లోరిన్, సేమ్ ఇదే విధంగా మనం అన్ని ఎలక్ట్రాన్స్కి ఈ యొక్క వ్యాలెన్సీస్ అనేటివి ఈ విధంగా కనుక్కుంటాం. నెక్స్ట్ ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ పైన చూసుకుందాం. సో ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ, ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ అంటే దీన్ని ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీని
ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే లూయిస్ అండ్ కోసెల్. ఓకే, సో లూయిస్ అండ్ కోసెల్. సో లూయిస్ వచ్చేసి కోవలెంట్ బాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. కోసెల్ వచ్చేసి ఈ అయానిక్ బాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. మరి అయానిక్ బాండ్ గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే సేమ్ ఇంతకుముందు ఏ విధంగా అయితే మీకు అయాన్స్ చెప్పాను. సో లూజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దే ఫార్మ్ యాజ్ పాజిటివ్ అంటే దీనిని క్యాటయాన్స్ అంటాము. అండ్ ద గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ యానియాన్స్ విచ్ ఆర్ ఫర్ ద నాన్ మెటల్స్ అని చెప్పి ఏ విధంగా చెప్పుకున్నామో అదే పాయింట్ ఇక్కడ కోసెల్ అనేది తీసుకొచ్చారనమాట. ఓకే, అండ్ అయానిక్ బాండ్ ఫార్మ్స్ ఓన్లీ బిట్వీన్ ద అయాన్స్ ఓన్లీ. దట్ మీన్స్ ఓన్లీ బిట్వీన్ క్యాటయాన్స్ అండ్ యానియాన్స్ ఈ రెండింటి మధ్య ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎలా ఫామ్ అవుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. లెట్ us see with an example of NaCl, సోడియం క్లోరైడ్ అంటాం. సో Na అటామిక్ నెంబర్ 11. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p6 3s1. ఓకే, సో ఫస్ట్ ఆర్బిట్లో 2, సెకండ్ ఆర్బిట్లో 8, థర్డ్ ఆర్బిట్లో 1 ఎలక్ట్రాన్ ఉంది. సో అవుటర్మోస్ట్ ఆర్బిట్లో మనకు 1 ఎలక్ట్రాన్ ఉంది. యాజ్ పర్ ఆక్టేట్ రూల్ ప్రకారం మనకు వేరే వాటితో కంబైన్ అవ్వాలంటే దీనికి ఒక యానియాన్ కానీ క్యాటయాన్ కానీ అంటే ఒక ఆక్టేట్ రూల్ అనేది రావాలా. ఓకే, వేరే వాటితో కంబైన్ అవ్వాలంటే వేరే కాంపౌండ్ ఫామ్ అవ్వాలంటే ఇది ఆక్టేట్ రూల్ కిందికి రావాలి. అంటే దానిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ లూజ్ అయిన అవ్వాలా, గెయిన్ అనేది అవ్వాలా. సో ఇక్కడ ఉన్నటువంటి 1 కాబట్టి యాజ్ పర్ ఆక్టేట్ రూల్ ప్రకారం ఇదేం అవ్వాలంటే ఒక ఎలక్ట్రాన్ లూజ్ అవ్వాలా. సో లూజ్ అయినప్పుడు ఏమవుతుందంటే Na+1గా మారుతుంది. అంటే 1s2 2s2 2p6. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే Na gives rise to Na+1 plus 1 electron is removed. At the same time for chlorine తీసుకున్నాను. chlorine atomic number 17. 1s2 2s2 2p6 3s2 and 3p5. సో ఫస్ట్ ఆర్బిట్లో 2, సెకండ్ ఆర్బిట్లో 8, థర్డ్ ఆర్బిట్లో 7. సో యాజ్ పర్ ఆక్టేట్ రూల్ ప్రకారం ఇందులో ఒక ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అవుతుంది. సో ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయితే అది Cl-1గా ఫామ్ అవుతుంది. అప్పుడేం రాస్తామంటే 1s2 2s2 2p6 3s2 3p6. ఇది క్లోరిన్ అయాన్కి సంబంధించి అనమాట. అంటే ఇది ఎలా వస్తుందంటే ఈక్వేషన్ Cl plus 1 electron gives rise to Cl-1. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని అండ్ ఈ ఈక్వేషన్ని రెండింటిని కంబైన్ చేస్తాను అనుకోండి. అంటే జస్ట్ మ్యాథమెటికల్ ఫార్ములా లాగా మనం రెండింటిని కంబైన్ చేసుకుంటే ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో. సో Na gives rise to Na+1 plus 1 electron and Cl plus 1 electron gives rise to Cl-. ఇప్పుడు మొత్తాన్ని యాడ్ చేశాను ఏమొస్తుందంటే మనకు Na plus Cl plus 1 electron gives rise to Na+1 plus 1 electron plus Cl-. 1 electron cancel అయిపోయి మనకి Na plus Cl gives rise to Na+1 plus Cl-1. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ రెండు అట్రాక్ట్ అయిపోయి ఏం ఫామ్ అవుతుందంటే మనకు NaClగా ఫామ్ అవుతుంది. సో మనకు కావాల్సిన కాంపౌండ్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది అనమాట. దీన్ని నేను డాట్ స్ట్రక్చర్ రూపంలో ఎలా రాసుకోవాలంటే Na మనకు అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి దీనికి మనం ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాం. అండ్ Clకి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో మనకు 1 2 3 4 5 6 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంది కాబట్టి ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రాన్ ఇందులో నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. సో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏం ఫామ్ అవుతుందంటే Na+ అండ్ ఇది Cl-గా ఫామ్ అవుతుంది. Cl- అండ్ ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి ఒక ఎలక్ట్రాన్కి జస్ట్ మనం డిఫరెన్స్ కోసం ఒక వేరే కలర్ ప్లేస్ చేస్తాం. సో దిస్ ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ NaCl విత్ ద హెల్ప్ ఆఫ్ లూయిస్ డాట్ స్ట్రక్చర్. సో ఇది 4 మార్క్స్ క్వశ్చన్ కానీ లేదంటే 8 మార్క్స్ క్వశ్చన్గా అడిగేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే.
మనం ఇంకొక ఎగ్జాంపుల్ పైన చూద్దాం. CaO అంటే కాల్షియం ఆక్సైడ్. సో calcium oxide, let us see another example of this. So calcium oxide, which is CaO. సో యాజ్ ఎగ్జామ్కి ఇది 4 మార్క్స్ క్వశ్చన్ లేదా 8 మార్క్స్కి అడిగేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లెట్ us take calcium, సో విచ్ ఈస్ కాల్డ్ as a cation formation. సో ఇక్కడ మన పైన హెడ్డింగ్లో ఏం రాస్తామంటే మనం cation formation. So cation formation, that is Ca, atomic number 20. So when we write the electronic configuration, 1s2, 2s2, 2p6, 3s2, 3p6 and 4s2. So first orbit 2 electrons, second orbit 8 electrons, third orbit also 8 electrons, fourth orbit 2 electrons. Okay. సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ రావడానికి ఏం చేస్తారంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ని మనం రిమూవ్ చేస్తాం. సో 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే అది Ca ప్లస్గా మారుతుంది. అంటే Ca గివ్స్ రైస్ టు Ca ప్లస్ 2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ బీన్ రిమూవ్డ్ అవుట్. సో 2 ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ యానియాన్ ఫార్మేషన్. సో యానియాన్ ఫార్మేషన్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఆక్సైడ్ అంటే ఆక్సిజన్ కాబట్టి O, oxygen, and oxygen atomic number is 8. So 1s2, 2s2, 2p4. So first orbit 2 electrons, second orbit total 6 electrons. So as it need 2 electrons to get octet rule and 8 electrons రావడానికి 2 electrons కావాలి కాబట్టి సో ఆక్సిజన్కి ఏం చేస్తామంటే 2 electrons యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు అదేంగా మారుతుందంటే O-2గా కన్వర్ట్ అవుతుంది. నౌ కంపేర్ దిస్ యాజ్ A ఆర్ B. సో కంబైన్ దీస్ 2 ఈక్వేషన్స్, రెండింటిని కంబైన్ చేస్తామనుకోండి. సో Ca గివ్స్ రైస్ టు Ca ప్లస్ 2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ అండ్ O ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైస్ టు O-2. సో రెండు ఈక్వేషన్స్ కనుక కంబైన్ చేస్తే Ca ప్లస్ O ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైస్ టు Ca ప్లస్ 2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ ప్లస్ O-2. సో 2 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ అవుతుంది. సో Ca ప్లస్ O గివ్స్ రైస్ టు Ca ప్లస్ 2 ప్లస్ O-2 గివ్స్ రైస్ టు CaO. సో ఈ విధంగా ఫామ్ అవుతుంది అనమాట. సో దీనికి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఫామ్ అవుతుందంటే Ca ఇక్కడ పైన 2 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఆక్సిజన్ O అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 6 ఎలక్ట్రాన్స్ కాబట్టి 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు ఈ కాల్షియంలో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ ఏవైతున్నాయో అవి ఆక్సిజన్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఒకటి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, మరొకటి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. సో ఓవరాల్గా ఇదేం ఫామ్ అవుతుందంటే Ca బ్రాకెట్ ఆఫ్ ప్లస్ 2 అంటే క్యాటయాన్, ఓకే, అండ్ O 1, 2, 3, 4, 5, 6 ఇది 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయింది కాబట్టి -2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్. సో 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి దాన్ని మనం ఈ విధంగా సపరేట్గా డినోట్ చేస్తాం, డాట్గా గాను లేదా ఇంటూ గాను రిప్రజెంట్ చేస్తాం. సో వెన్ దీస్ 2 గెట్ కంబైన్డ్ we get as CaO, కాల్షియం ఆక్సైడ్. సో ఎగ్జామ్లో ఇది 4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్కి అడిగేటువంటి ఛాన్సెస్. అంటే ఇంతకుముందు మనం NaCl చెప్పుకున్నాం కదా. సో NaClని అదేవిధంగా CaO రెండు కంబైన్ చేసి 8 మార్క్స్కి అడుగుతారు. లేదా ఒకటే అడగాలనుకుంటే దీన్ని NaCl కానీ లేదా CaO కానీ లేదా మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ కానీ ఏదైనా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. జస్ట్ సింపుల్ యానియాన్ క్యాటయాన్ ఫార్మేషన్ ఫైండ్ అవుట్ చేయండి అండ్ యానియాన్ ఫార్మేషన్ రాయండి, రెండింటికి కంబైన్ చేసి లాస్ట్లో డాట్ స్ట్రక్చర్ వేయండి, సరిపోతుంది అనమాట. ఓకే, సో మధ్యలో కొంచెం మ్యాటర్ రాయండి. సో ప్రొలాంగ్ చేసినట్టు అవుతుంది. సో 2 ఎలక్ట్రాన్స్ ఆర్ బీ రిమూవ్, 2 ఎలక్ట్రాన్స్ యాడెడ్. సో కొంచెం మ్యాటర్ రాస్తే మీకు ఇక్కడ పాయింట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉందన్నమాట. నెక్స్ట్ ఈస్ ద కోఆర్డినేషన్ నెంబర్.
సో కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ద number of opposite ions present in a given ion or another ion, so which is called as a coordination number. అంటే ఒక అయాన్ తీసుకుంటే ఆ అయాన్ చుట్టూ ఉన్నటువంటి ఆపోజిట్ అయాన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ అయాన్స్ ఉన్నాయనుకోండి, పాజిటివ్ అయాన్స్ చుట్టూ ఇన్ని నెగిటివ్ అయాన్స్ ఉన్నాయి కౌంట్ చేయడం, దానినే కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. అదేవిధంగా నెగిటివ్ అయాన్స్ చుట్టూ ఎన్ని పాజిటివ్ అయాన్స్ ఉంటాయి, సో దానిని మనం కోఆర్డినేషన్ నెంబర్గా చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది NaCl స్ట్రక్చర్, సో క్యూబిక్ స్ట్రక్చర్ అంటాం మనం, క్యూబిక్ క్రిస్టలైన్ స్ట్రక్చర్, సో NaCl. సో మిడిల్లో మనకు ఇప్పుడు ఈ స్మాల్ డాట్స్ ఏవైతే ఉన్నాయో రెడ్ కలర్ అవన్నీ Na+, లార్జర్ వన్ ఉండేదాన్ని మనం Cl- చెప్పుకుంటాం. ఇప్పుడు వీటిలో ఇన్ని Na+ అయాన్స్ ఉంటాయి, ఇన్ని Cl- అయాన్స్ ఉంటాయి, దాన్ని కౌంట్ అవుట్ చేసి చెప్పడమే దాన్ని మనం కోఆర్డినేషన్ నెంబర్గా చెప్పుకుంటాం. ఓకే, సో ఒక Na+కి ఫర్ 1 Na+ అయాన్ వీ హ్యావ్ 6 Cl- అయాన్స్. అదేవిధంగా ఫర్ 1 Cl- అయాన్స్ వీ హ్యావ్ 6 Na+ అయాన్స్. అంటే ఒక Na+ చుట్టూ 6 ఉంటాయి. సో ఎలా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది మిడిల్లో ఉండేటువంటి Na+. సో దీనికి ఏముంది, అప్ డౌన్, ఈ సైడ్ లెఫ్ట్ రైట్, అటుపక్క ఒకటి ఉంది, ఇటుపక్క ఒకటి ఉంది. సో కంప్లీట్గా 1 2 3 4 5 6. సో కోఆర్డినేషన్ నెంబర్ ఫర్ Na+ ఈజ్ 6. అదేవిధంగా Cl- కూడా ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి అన్నమాట. సో మనం క్యూబిక్ స్ట్రక్చర్ అంటాం. క్యూబిక్ స్ట్రక్చర్ అంటే మన మూలలో ఉన్న వాటి పరిస్థితి ఏంటి, అవి ఇంకొక క్యూబిక్ స్ట్రక్చర్తో కంబైన్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద వాట్ ఈస్ మీన్ బై ద కోఆర్డినేషన్ నెంబర్. అండ్ అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలంటే మనకేం కావాలి, ఒక మెటల్ కావాలి అండ్ అనదర్ వన్ నాన్ మెటల్ కావాలి, అవునా? అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ అంటే సబ్ట్రాక్ట్, అంటే వాటి యొక్క ఎలక్ట్రోనెగటివిటీ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1.9. అంటే ఒక మెటల్కి నాన్ మెటల్కి రెండింటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే అది ఎలా ఉండాలంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1.9 అనేది ఉండాలన్నమాట. సో ద కంప్లీట్ మెటల్ నాన్ మెటల్కి మధ్య ఉన్న ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ షుడ్ బి లెస్ కాదు, గ్రేటర్ దాన్ ఉండాలి. సో ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1.9. ఓకే, ఒక మెటల్కి నాన్ మెటల్కి మధ్య ఉన్న ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1.9. అంటే 1.9కి ఈక్వల్గాను లేదంటే అంతకంటే ఎక్కువ ఉంటే అప్పుడు అది అయానిక్ బాండ్ ఫామ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉందన్నమాట. అట్ ద సేమ్ టైం అయానిక్ బాండ్ ఫామ్ అవ్వడానికి మనకు క్యాటయాన్ యానయాన్ కావాలి, అవునా? మరి ఈ క్యాటయాన్ యానయాన్ ఫామ్ అవ్వడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అవి ఏం ఫ్యాక్టర్స్ అంటే, ఫస్ట్ అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ. సో ఇవన్నీ మనకు ప్రీవియస్ క్లాసిఫికేషన్ అండ్ ఇట్స్ ఎలిమెంట్ 9th చాప్టర్లో వచ్చిందనమాట. ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ నెగిటివిటీ, ఇవి 4 ఫ్యాక్టర్స్. సో ఒక క్యాటయాన్ యానయాన్ ఫామ్ అవ్వాలంటే మనకు 4 ఫ్యాక్టర్స్ కావాలి. అదేంటంటే అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అండ్ ఎలక్ట్రో నెగిటివిటీ. మరి ఇవి హైగా ఉండాలా లోగా ఉండాలంటే ఇప్పుడు తెలుసుకుందాం. క్యాటయాన్స్కి వచ్చేసరికి అటామిక్ రేడియస్ ఎలా ఉండాలంటే హైగా ఉండాలి. అండ్ మిగతా అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎలా ఉండాలంటే లోగా ఉండాలి. ఇది కండిషన్. ఒక క్యాటయాన్ ఫామ్ అవ్వాలంటే అటామిక్ రేడియస్ హైగా ఉండి అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఇవి 3 లోగా ఉండాలి. యానయాన్కి వచ్చేసరికి అటామిక్ రేడియస్ ఎలా ఉండాలంటే లోగా ఉండాలి. అండ్ అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎలా ఉండాలంటే ఇవి హైగా ఉండాలి. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ కండిషన్స్ టు ఫార్మ్ అన్ యానయాన్ అండ్ క్యాటయాన్. ఇవి ఫామ్ అయినాయి అనుకోండి, ఈ రెండింటి ద్వారా ఏం ఫామ్ అవుతుంటే మనకు అయానిక్ బాండ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇది కంప్లీట్గా అయానిక్ బాండ్కి సంబంధించినటువంటి
information. And also one more thing ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ బాండ్. సో ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ బాండ్ ఏంటంటే నెంబర్ 1 అయానిక్ బాండ్. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే అయానిక్ బాండ్స్, వాటిని ఏమంటారు మనం అయానిక్ కాంపౌండ్స్గా చెప్పుకుంటాం. అయానిక్ కాంపౌండ్స్ అంటే ఏవైతే అయానిక్ బాండ్ ఫామ్ అవుతుందో ఆ కాంపౌండ్స్ మొత్తాన్ని మనం అయానిక్ కాంపౌండ్స్ అంటాం. సో అయానిక్ కాంపౌండ్స్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు, NaCl, KCl, MgCl. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే MgSO4. సో ఇవన్నీ ఏంటంటే మనకు సాల్ట్స్, మ్యాక్సిమం సాల్ట్స్ అన్నీ ఏంటంటే మనకు అయానిక్ బాండ్ ఫామ్ అవుతాయి. ఆల్ సాల్ట్స్ ఆర్ ద అయానిక్ కాంపౌండ్స్, అయానిక్ బాండ్స్. ఓకే, సో అయానిక్ కాంపౌండ్స్ ఆర్ హార్డ్ ఇన్ నేచర్. సో అవి ఏ నేచర్లో ఉంటాయంటే హార్డ్గా ఉంటుంది అన్నమాట, అంటే కొంచెం స్ట్రాంగ్ నేచర్ కలిగి ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అయానిక్ కాంపౌండ్స్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. సో వాటికి హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, అదేవిధంగా హై బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3 అయానిక్ కాంపౌండ్స్ హ్యావ్ స్ట్రాంగ్ బాండ్ బిట్వీన్ దెమ్. స్ట్రాంగ్ బాండ్ అంటే అయానిక్ కాంపౌండ్స్ అనేటివి ఏ బాండ్ మనకు అయానిక్ బాండ్స్. సో అయానిక్ బాండ్స్ ఆర్ నథింగ్ బట్ ఏ స్ట్రాంగ్ బాండ్. సో వాటి మధ్య ఫామ్ అయ్యే బాండ్ ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్గా ఉంటుంది. సో స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి వాటిని విడికొట్టాలంటే మనకి ఎక్కువ ఎనర్జీ అనేది కావాలి, అందుకే వాటికి హై మెల్టింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అండ్ అయానిక్ కాంపౌండ్స్ సాల్యుబుల్ ఇన్ వాటర్. దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్, వాటర్లో సాల్యుబుల్ అవుతుంది. అండ్ కండక్ట్స్ అండ్ కెన్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయగలుగుతుంది, అంటే ఎలక్ట్రిసిటీని పాస్ చేయగలుగుతుంది. అయితే ఎప్పుడు ఇది వాటర్లో సాల్యుబుల్ అయినప్పుడు మాత్రమే. వాటర్లో సాల్యుబుల్ కాకుండా యాజ్ ఇట్ ఈజ్ నేచురల్గా కనుక ఉంటే అది ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయలేదు. సో అయానిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకునేటివి ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయాలంటే, అంటే ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వాలంటే అవి వాటర్లో సాల్యుబుల్ అవ్వాలి. వాటర్లో సాల్యుబుల్ అయితేనే అవి కంబైన్ అవుతాయి. ఓకే, సో ఇవి 4 అయానిక్ బాండ్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్. సో దే ఆర్ హార్డ్ ఇన్ నేచర్, దే హ్యావ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్, దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ బాండ్, అండ్ they are easily soluble in water, and also they conduct electricity. So these are the properties of ionic bond. And next we will be discussing about the covalent bonds and its compounds.